హలో గాయ్స్, ఈరోజు మన వీడియోలో పీతల కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే పీతల్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. 2 నుంచి 3 సార్లు క్లీన్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. అలాగే పీతల కర్రీకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కోసం ఎర్రుల్లిపాయలు ఒక 4 నుంచి 5 తీసుకున్నానండి. అలాగే వెల్లుల్లి అంటారు కదా, వాటిని ఒక 2, అలాగే కొంచెం అల్లం అయితే తీసుకోవాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసి సైడ్కి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పీతలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎలా ఫ్రై చేయాలి అంటే పీతలు అనేవి బాగా రెడ్డిష్ కలర్లోకి అయితే చేంజ్ అవుతాయి. అలా చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆయిల్లో పసుపును వేసుకున్నాం కాబట్టి పీతల యొక్క స్మెల్ ఏమైనా ఉంటే అది కూడా రిమూవ్ అవుతుందండి. ఇప్పుడు పీతలను అయితే బాగా ఫ్రై చేసుకుందాం, రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు. వీడియో చూసే వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. చూస్తున్నారు కదా, పీతలు అయితే మంచి రెడ్డిష్ కలర్లోకి అయితే వచ్చాయండి. ఇలా బాగా మనం వేపుకోవడం వల్ల వాటి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని మనం ఒక సైడ్కి అయితే తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా ఏదైతే ఉందో వాటిని ఇందులో వేసుకోవాలండి. మసాలాతో పాటు ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మసాలా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి మసాలాలో కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, సాల్ట్ వేసుకోవాలండి. ఇవి ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకొని మసాలా మొత్తం కూడా ఇవి పట్టేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. మసాలాకి ఉప్పు, కారం మంచిగా పట్టడం వల్ల పీతల కర్రీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఈ మసాలాని 5 to 10 మినిట్స్ అయితే ఇలానే బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ పీతల కర్రీ అనేది కొంచెం పీతలు అనేవి ముళ్ళుతో ఉండడం వల్ల పెద్దగా ఇది ఎలా తినాలి ఏంటి అనేది చాలామందికి అయితే తెలియదండి. సో అందువల్ల పీతల కర్రీ అంటే ఏంటో అనుకుంటుంటారు. కానీ ఒకసారి ఇలా ట్రై చేసి అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ మసాలాలో అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పీతలను అయితే వేసేద్దాం. వేసేసి మసాలా మొత్తం కూడా పీతలకు పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలండి. పీతలకి మసాలా అనేది మనం ఎంత బాగా పట్టిస్తే పీతల కర్రీ అయితే అంత బాగుంటుందండి. ఇప్పుడు మసాలా మొత్తం కూడా పీతలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ పీతల్లోనూ తగినంత కారం, అలాగే పసుపు, సాల్ట్ కూడా వేసుకోవాలండి. ముందుగా అయితే కొంచెం కొంచెంగా వేసుకొని మళ్ళీ కర్రీ అనేది దగ్గర పడేటప్పుడు ఏమైనా సరిపోకపోతే మళ్ళీ కొంచెంగా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పీతల్లో తగినంత నీటిని అయితే వేసుకొని దగ్గర పడేంత వరకు కూడా కర్రీని అయితే బాగా ఉడికించుకోవాలండి. మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఎందుకంటే పీతలు అనేవి బాగా ఉడికిపెట్టడం వల్ల ఏంటంటే ఆ లోపల ఉండే గుజ్జు ఏదైతే ఉంటుందో అది బాగా ఉడుకుతుంది. అలాగే ఎక్కువ టైము ఉడికించడం వల్ల పీతల్లో ఉండే గుజ్జు కూడా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. కర్రీ బాగా దగ్గర పడ్డాక ఒకసారి టేస్ట్ అయితే చెక్ చేయండి. అలాగే లాస్ట్లో అయితే కొంచెం ఎండు మసాలా కూడా వేసుకొని ఇంకో 5 to 10 మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.